ఓకే యా ఓకే ఆ. ఎస్ దయాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, నమస్తే నమస్తే భరత్ భాయ్. ఇవాళ అనిరుద్ రెడ్డి మాట్లాడింది చూసారా మీరు? చూసిన సో మరి మీ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నారు, మీరేమో లెటర్లు ఇవన్నీ బాగా మనవన్ని ఎక్స్క్లూజివ్ గా అడిగితే బాగుండేది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, ఎవరిని ఉద్దేశించి అన్నాడో మనకు ఆయన అంతరంగం తెలియదు కదా. ఆయన నేను అడిగాను కాంట్రాక్టర్ మీ చేతిలో ఉన్నాడు కదా అని అన్నారు. ఆ కాంట్రాక్టర్ అన్ని కాంట్రాక్టులు చేస్తున్నారు, ఆ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో ఆయన కంట్రోల్ చేస్తే అయిపోద్ది కదా అని అన్నారు. ఇప్పుడు అందుకనే అవి వ్యక్తిగత అభిప్రాయాలు, అవి పార్టీ అభిప్రాయాలుగా మనం మాట్లాడలేము. కాబట్టి తానే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంటది. ఆ భిన్నాభిప్రాయాల్లో భాగంగా తన అన్నదానికి తనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. పార్టీగా ఆ విషయాల్లో మా పార్టీ విధానంగా మేము దాన్ని చెప్పలేము. కాబట్టి ఆ విషయాల్లో ప్రత్యేకించి వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా అనే సంగతి వచ్చినప్పుడు మాత్రం అది ఉదాత్తంగా ఉంటే అంగీకరిద్దాం, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని మేము మాట్లాడుకుంటుంటాం, అంతవరకే. ఓకే ఓకే శ్రీధర్ రెడ్డి గారు, సో ఎట్లా చూస్తారు మీరు అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్, జడ్చర్ల ఎమ్మెల్యే? అది కాంగ్రెస్ పార్టీ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఎవరు కోర్టులు అనేది ఆయన గమనంలో ఉన్నది కాబట్టి, అంటే ఆయన నాలెడ్జ్ లేదా ఉంది కాబట్టి మాట్లాడాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా ఉండే వాళ్ళు ఎవరో అనేది తేల్చాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. ఎందుకంటే ఎవరు నార్మల్ వ్యక్తి మాట్లాడాడు, దాని మాట్లాడాడంటే వేరు. ఆయన అనిరుద్ రెడ్డి అంటే ఆయన ఎమ్మెల్యే. ఈ మధ్య కాలంలో చాలా అగ్రెసివ్ గా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఆయన కాన్స్టిట్యూషన్ సంబంధించి మాట్లాడాడు. మొన్న ఏదో ఒక ల్యాండ్ కి సంబంధించి, ఇక్కడ ఏదో ఒక కన్స్ట్రక్షన్ వెంచర్ కి సంబంధించి హైకోర్టుకో ఇక్కడికో పోయినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఆయన కూడా ఒకటి. అంటే ఇక్కడో దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో ఆయన విభేదించినట్టు కనబడతా ఉంది. విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా మారుతున్నామనిపిస్తోంది. కానీ ఆ కోర్టులు ఎవరు, ఎందుకంటే ప్రత్యేకించి గోదావరి బనకచెర్లకు సంబంధించినటువంటి వివాదం ఇవాళ రాష్ట్రంలో చాలా కీలకంగా ప్రముఖంగా అందరి నోళ్లలో నాంతున్న సందర్భంలో కొన్ని ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ ఆలోచనలకు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిపాదనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అనుమానాస్పదంగా ఉంటుంది, వాళ్ళ వ్యవహార శైలి ఈ ప్రాజెక్ట్ ను వ్యతిరేకించడంలో హాఫ్ హార్టెడ్ గా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే మా పార్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా గుర్తుంచుకోదగినటువంటి ఇంపార్టెంట్ అంశం. దాన్ని ఏదో వ్యక్తిగత అభిప్రాయంగా ఏదో బై మిస్టేక్ మాట్లాడు, ఇప్పుడే ఎల్కేజీ పాస్ అయ్యండి, యూకేజీకి ఇంకా పోలే, ఆయనకి ఏం తెలియదని అనుకుంటే అది ఇబ్బంది పడి చెప్పలేని పరిస్థితే. దాకర్ గారి ప్లేస్ లో ఎవరున్నా చెప్పలేరు. ఎందుకు చెప్పిండంటే చెప్తే ఆయన కోపం, చెప్పకపోతే వీళ్ళకి కోపం. కాబట్టి ఆ చెప్పరు నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా కానీ ఇప్పుడు మీ పార్టీ మొన్నటి వరకు ఒక ఆరోపణ చేసింది, భారతీయ జనతా పార్టీ దీనిలో కొల్లుడైంది, అసలు దాని సంగతి ఏంది? మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ అడుగునే తిరస్కరించారు, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. అది తిరస్కరించడం కాదు పూర్తి స్థాయిలో. కాకపోతే ఏంటంటే తొలి అడిగే కదా, తొలి అడుగునే దాన్ని రిజెక్ట్ చేశారు అంటారా? బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వీ హావ్ అలర్టెడ్ ది తెలంగాణ గవర్నమెంట్. బాబు ఇట్లా బంకచర్ల కోసం వాళ్ళు ముందుకెళ్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చూసాక ఒప్పుకుంది, వాళ్ళు ధనం కోసం కూడా అంటే నిధుల కోసం కూడా నిర్మలా సీతారామన్ అడుగుతున్నారు, ఇది తెలంగాణకు నష్టమైంది అన్న తర్వాత ఓ బ్యాక్గ్రౌండ్ లెటర్ ఉత్తమ్ కుమార్ గారు సంధించారు. ఆ తర్వాత రకరకాలుగా మేము మాట్లాడినాం, ముఖ్యమంత్రి ఈ హ్యాడ్ టు కండక్ట్ రివ్యూ మీటింగ్ ఆన్ దట్. ఆ తర్వాత ఇది రిప్రజెంట్ చేసినారు. అల్టిమేట్లీ ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ ముందు సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకున్న తర్వాత పర్యావరణ మంత్రులకు రండి, అప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెంపరీ హాల్ట్. హవెవర్ ఆ హాల్ట్ రావడానికి కూడా హరీష్ రావు గారు రాసిన లెటర్, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలంగా వినిపించిన వార్త, దాని తదనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత గొప్ప చేసినటువంటి దానివల్ల తప్పితే అసలు ఇప్పుడు ఏదో ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా నిల్చోవాలి. కానీ అసలు బనకచెర్ల అన్నది అసలు కేసీఆర్ మానస పుత్రిక అంటున్నారు, ఆయన చెప్పిందే చేశారు. ఇక్కడ ప్రకాష్ అన్న ఉన్నాడు, నేను నిన్న చెప్పిన ఈ మాట చెప్పింది రేవంత్ రెడ్డి నిన్న. నేను మాట్లాడతాను భరత్. ఒక నిమిషం రాజకీయంగా చెప్పిన తర్వాత యూ కన్ఫర్మ్ ఇట్. ఇప్పుడు చాలా క్లియర్ గా మేము చెప్పినాము, వాళ్ళు ఎప్పుడో అక్టోబర్ 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ గారు మాట్లాడారని,
దానివల్లనే మరకచెర్ల ఆ రోజు గోదావరి మరకచెర్ల అనే నామెన్క్లేచర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో నామెన్క్లేచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి కార్యాచరణ చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు వారు చెప్పింది ఏంటంటే 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని గోదావరిలో వృధాగా పోతున్నటువంటి 3,102 టీఎంసీలు యావరేజ్ గా 53 సంవత్సరాల నుంచి యావరేజ్ గా చెక్ చేస్తే లాస్ట్ గేజింగ్ పాయింట్ ఎట్ పోలవరం దగ్గర 3,102 టీఎంసీలు పోతున్నాయి. గతంలో మనకు పంచిన 1,400 చిల్లర టీఎంసీలలో 968 మనకు ఉన్నాయి. ఈ పోయే 3,102లో 1950 కలిపితే 2,918 టీఎంసీలు మనకు వస్తాయని కేసీఆర్ గారు చెప్పిన తప్పితే మీరు నీళ్లు తరలించుకోమని చెప్పలే. రాయలసీమ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే తెలంగాణ ఎడారి చేయమని కాదు, వారి ఉద్దేశం అది కాదు. అదనంగా ఉన్న నీళ్లను బ్రహ్మాండంగా పంచుకోమని చెప్పి 2 రాష్ట్రాలు బాగుపడమని. కానీ వారికి ఇంకా బాగా ప్రకాష్ గారికి ఆ రోజు రివర్ లింకింగ్ గురించి మాట్లాడితే తెలంగాణలో గోదావరి నదీ మార్గం ద్వారా నీళ్లు వెళ్లాలని, దాని ద్వారా తెలంగాణ బాగుపడాలని, మన షేర్ రావాలని చెప్పినాం. దాన్ని గ్రహించినట్టు ఆంధ్ర ప్రభుత్వం ఇవాళ గోదావరి బంకచెర్ల ఇప్పుడు పోలవరం బంకచెర్ల చేసిన దాన్ని ఆడ కృష్ణ బ్యారేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ మనకి బొల్లాపల్లి నుంచి బంకచెర్ల పోయి పెన్నాకు పోయి మన కావేరీ పోదామని. ఎందుకు 90% డబ్బులు కేంద్రం ఇస్తే మొత్తం లాభం మేమే పడాలి, నీళ్లు మాకే రావాలి, తెలంగాణ నష్టపోవాలని చెప్పేసి. కాబట్టి మేము బలంగా అడ్డుకుంటున్నాం. ఆ విషయంలో బలంగా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండాలా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గోదావరి బంకచెర్ల ఇంటర్నల్ కాంట్రా పెడదాం, ఇంటర్నల్ కాంట్రాక్ట్ లింక్ చేద్దాం, అయిపోతుంది. సబ్జెక్ట్ కు పోదాం. గాని ఇప్పుడు కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దయ్యాలున్నారు కేసీఆర్ చుట్టని. రాజకీయం చెప్పమని సరే, అది వేరే భరత్ గారు ఇట్లా వద్దు, మళ్ళీ ఇట్లా వద్దు. ఇప్పుడు అనిరుద్ధ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన మాట్లాడిన దానికి ప్రయారిటీ ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలంటున్నాడు కదా. ఇప్పుడు ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలకు కూడా పార్టీ సమాధానం చెప్పాలంటున్నాడు కదా. మరి కవిత అసలు మీ పార్టీతో ఉన్నదా లేదా, ఆ దయ్యాలు ఎవరు శ్రీధర్ చెప్తారా? అంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు మీరు ఆ టాపిక్ వచ్చినప్పుడు ఏదైనా రిలేటివ్ గా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత అంశాలు, ఇప్పుడు కవిత ఏం మామూలు వ్యక్త, ఆమె కేసీఆర్ బిడ్డ కాదా, ఎమ్మెల్సీ కాదా, దానికి ఎవరైనా చెప్తుండ్రా? బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా చెప్తుండ్రా? కాబట్టి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకి అడగండి. కవిత గారిని అడిగినట్టే అనిరుద్ధ్ గారిని అడగండి. కాబట్టి అది ఒక అధికార ప్రతినిధిగానో, జనరల్ సెక్రటరీగానో, ఎమ్మెల్సీగానో ఆయన విధానంగా నేనెట్లా చెప్పగలుగుతా? పార్టీ చూసుకుంటది ఎవరు కోవట్లు ఏందనేది. ఇంటర్నల్ గా మాట్లాడతారు, వాళ్ళు చెప్తారు. పార్టీ విధానం ఏంది? కాంట్రాక్ట్ సంస్థలు డిజైన్స్ రూపొందించడం మీద మీ పార్టీ విధానం? కాంట్రాక్ట్ చేసేది కేసీఆర్ కాంట్రాక్టర్లే కదా. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ దేనికి? అది మీ హయాంలో కూడా వాళ్ళు వెలుగుతున్నారు కదా. అటు వాళ్ళు ఇటు వచ్చారు కానీ మళ్ళీ అదే కాంట్రాక్ట్ సంస్థలు కదా. ఇప్పుడు కాళేశ్వరం కంప్లీట్ కాలే, మరి నేను ఆయన మార్చాలా? కొత్తది ఇస్తున్నారు కదా, ఆయన మార్చడం కాదు. పాలమూరు రంగారెడ్డి యంగ్ ఇండియా స్కూల్స్ మళ్ళీ మీరు మెగాకే ఇచ్చారు కదా. మల్టిపుల్ గా చేస్తున్నారు. కాళేశ్వరం వదిలేయండి, మెగా. ఇప్పుడు మీరు మెగా మీద మీరు అధికారం లేనప్పుడు తిట్టారు. యంగ్ ఇండియా స్కూల్స్ మళ్ళీ మెగాకే ఇచ్చారు కదా అంటారా? ఎవరన్నారు మీతోని? ఎవరన్నారని? మెగా కాంట్రాక్ట్ వచ్చింది. అది మల్టిపుల్ గా ఉన్నాయి, తెలుసుకొని మాట్లాడాలి. ఊరికనే ఉత్తగానే మాట్లాడితే ఎట్లా? వాళ్ళు ఇప్పుడు మీరు తెలియకపోతే నేను చెప్తా వినండి. అన్ని స్కూల్స్ ఎవరికి అందరికి ఒక్కళ్ళకి ఏమి ఇవ్వట్లేరు. ఒక్కొక్క కొందరికి తెలంగాణ కాంట్రాక్టర్లు కూడా ఉంటారు దాంట్లో. కాబట్టి అయిన 2-3 ఇట్లలోనో 10 ఇట్లలోనో పెట్టే ప్రయత్నం చేయకండి. రెండవది ఏంటంటే, ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ అంటుంది కానీ 9 సంవత్సరాలు వాళ్ళు కామ్ గా కూర్చొని ఇప్పుడు కయ్యిన లేస్తే ఎవడు నమ్ముతాడు వాళ్ళని? ఇవాళ హరీష్ రావు తెగ మాట్లాడేస్తుంది. ఆయన మాట్లాడితే అసెంబ్లీకి పెడతాం, రమ్మను మీ మామను, వస్తే అప్పుడు మాట్లాడదాం. చేసింది ఆయన, నువ్వు మధ్యన వచ్చి అటు ఇటు మాట్లాడితే ఏముంటుందా? అసలు చేసిన ఆయన ఇంట వంతాడంటే ఈయన వచ్చి వదులుతాడు. సగమే ఈయన చేసి పిల్లలు చాలన్నాడు కేసీఆర్. పిల్లలు చాలు నేనెందుకు అన్నాడు? మరి దానికి మా వాళ్ళు కూడా వాళ్ళే వస్తారు, ఆ స్థాయి వాళ్ళే వస్తారు, హరీష్ రావు స్థాయి వాళ్ళు వస్తారు. అసెంబ్లీ ఎందుకు ఆయనకు? హరీష్ రావు స్థాయి 6 సార్లు ఎమ్మెల్యే కదా. హరీష్ రావు తక్కువ స్థాయి కాదు కదా. అవునా? 6 సార్లు ఎమ్మెల్యే. ప్రకాష్ గారు కరెక్ట్ చేయాలి కాదు, ఇక కాంగ్రెస్ లో లేరు. ఇప్పుడు లేరు. ఇప్పుడు లేరు.
ఎందుకు భలే ఉన్నావు. లేరు మంచిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ ఇప్పుడున్న వాళ్ళు. మరి ఇంకేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు. అదే నేను చెప్తాను, కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు లేరు అంటారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 6 సార్లు గెలవలేదు, 6-7 సార్లు గెలవలేదు, 4 సార్లు అనుకుంటా. కాదు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిందా లేదా పక్కన పెడితే, ఇప్పుడు అసెంబ్లీకి మరి ఆయన రాండి అసెంబ్లీ ఎందుకు పెడతారు, ఆయనకు సమాధానం చెప్పాడని ఉత్తమ్ గారు చెప్తారు. ఓకే, కాబట్టి అవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత కాదు. సబ్జెక్ట్ మాట్లాడుకుంటే మాట్లాడదాం. ప్రకాష్ గారిని అడగండి, వరుసపై ఒకటి దాని తర్వాత ప్రకాష్ గారు అదే ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థలు డిజైన్లు చేయరండి, అట్లా ఎవరు చేయరు. ఎందుకంటే ఒకసారి ఈపీసీ కింద వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడేమన్నా చేస్తారేమో గానీ ఇది అట్లా కాదు కదా. ఇప్పుడు ఇది నాలుగేషన్ కాదు. ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి అవుట్ రైట్ గా ఉండి ఆయన దగ్గర కార్పొరేషన్ చైర్మన్ మన కూడా ఇచ్చారు, తీసుకోలేదు. ఆయన అక్కడ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి కాంట్రాక్ట్ సంస్థలు చేస్తున్నాయి 2 రాష్ట్రాల్లో. భరత్, ఇప్పుడు మనందరం బాగా అప్డేట్ గా ఉండాలి. నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మీరు వినుంటారు. ఆయన ఇప్పుడు జగన్ కథ మార్చేసిండు. ఏమన్నాడంటే 2016లో చంద్రబాబు నాయుడు వ్యాప్కోస్ కి సర్వే చేయమని ఇచ్చాడు అని చెప్పాడు. మీరందరూ దాన్ని గమనించలేదా, లేకుంటే అది వాళ్ళు ఎందుకు డిబేట్ కావట్లేదు? అంతకుముందు ఏమన్నాడు, జగన్ బిర్యానీ పెట్టి జగన్ ఇంటికి పిలిచి ఈ కథ చెప్పిండు జగన్ కు అని చెప్పిన రేవంత్ రెడ్డి నిన్నటి స్పీచ్ లో అదే ఎక్కడైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగిందో ఇది చంద్రబాబు నాయుడు వ్యాప్కోస్ కి, ఎందుకంటే ఇది ఆయనకు తర్వాత తెలిసింది ఈ విషయం. నేను చెప్పాను లాస్ట్ టైం, నేను కూడా డిబేట్ లో చెప్పాను చంద్రబాబు నాయుడు వ్యాప్కోస్ కి ఇచ్చాడు అని. అది జగన్ ఉన్నప్పుడు బయటకు వచ్చింది రిపోర్ట్ 3 ఏళ్ల తర్వాత. ఈ 2000 అయితే ఆయన ఏం లింక్ పెట్టాడంటే అపెక్స్ కమిటీ మీటింగ్ లో అన్నాడు కేసీఆర్, అందుకని చంద్రబాబు దాన్ని పట్టుకున్నాడు అన్నాడు. కానీ చంద్రబాబుకు అప్పటికి ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకు అంటే యాక్చువల్ గా దీని మూలం 1882లో ఉంది భరత్ గారు. ఈ విజయవాడకు పోలవరం కాలువను తీసుకొచ్చి కలపాలనేది 1882 ప్రపోజల్. ఇంటర్ స్టేట్ NWDAను 82లో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది. వాళ్ళ ఫస్ట్ ఏదైతే వాళ్ళు 13 నదులను ఇంటర్ లింక్ చేయాలని అనుకున్నారో అప్పుడు ఫస్ట్ ఏంటంటే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ తీసుకురావాలని ఉన్నది. ఇంకోటి ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగానే 1979లో బచావత్ గారు రాశారు, ఎప్పుడైతే పోలవరం నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి వస్తాయో అందులో నుంచి ఈ 80 TMC ఎగువ రాష్ట్రాలకు నాగార్జున సార్ పైన ఇవ్వాలనేది 1979లో ఉంది. ఆ రిపోర్ట్ వచ్చింది. అంటే మనము వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఇవాళ కొత్త కాన్సెప్ట్ కానే కాదు ఇది. KL రావు గారు కూడా 1951లో ఆయన కూడా దీన్ని